ప్రస్తుతం మనతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సీనియర్ నాయకులు జోజిరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు కవిత గారికి సంబంధం లేదని చెప్పేసి నిన్నటి నుంచి అదో పెద్ద కన్ఫ్యూజన్ సార్. అంటే 40 సీట్లు ఇక్కడ గెలిచినా కూడా ఇక్కడ కవిత గారికి క్రెడిట్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి చాలామంది అంటే వేరే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి మాట. ఇక్కడ క్రెడిట్ ఇస్తున్నారా మీరు? అంటే కాంట్రిబ్యూషన్ నిజంగా ఉందనుకోవచ్చా జాగృతి నుంచి? జాగృతి అనే ఉద్యమకార సంస్థకి మాకు సంబంధం ఉంది. ఇద్దరం కలిసే పోటీ చేశాం, ఇద్దరం కలిసే పని చేస్తున్నాం, ఇద్దరం కలిసే పని చేయబోతున్నాం. వాళ్ళు పార్టీ పెట్టుకోనంతసేపు ఆ పార్టీలు పెట్టుకున్న తర్వాత డిసైడ్ అయితే అది వేరు. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక ఉద్యమకారులు తెలంగాణలో అన్యాయం అయిపోయిన బిడ్డలకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కలిసి మా పార్టీ సింబల్ తోటి కలిసి పోటీ చేస్తున్నాము. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఏదో మీ భార్యాభర్తల్ని కూడా ఈ పార్టీలో రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే భార్యాభర్తలు మీరు భార్యాభర్తలు కాదు అని చెప్పే రకంగా తయారవుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. అది ఎక్కడ కూడా అన్నా చెల్లెళ్ళని కూడా భార్యాభర్తలుగా చూపించే లోకం తయారైపోయింది. అందులో ముఖ్యంగా మీడియా వాళ్ళు నిన్న ఒక 2 మీడియాలు వాళ్ళకి బీఆర్ఎస్కి అనుకూలమైనవి కావచ్చు, మిగతా కాంగ్రెస్ వాళ్ళకి అనుకూలమైన క్రియేట్ చేసిన ప్రాబ్లమే తప్ప మేము ఎక్కడ కూడా కలిసే పనిచేసాం, కలిసే గెలిపించుకున్నాం, కలిసే ఉన్నాం. అంటే ఒక్కసారి కూడా ప్రచారానికి రాలేదు, ఒకటండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలక్షన్ వచ్చింది, ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాము. లోకల్లో ఏదైతే పీపుల్ ఉన్నారో వాళ్ళ జాగృతి వాళ్ళు కావచ్చు, మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ వాళ్ళు కావచ్చు, కలిసి పనిచేయడం జరిగింది. కొన్ని చోట్లకి మా ఇన్ఛార్జీలు కూడా పోవడం జరిగింది, కొన్ని చోట్లకి నేను కూడా పోవడం జరిగింది. యాజ్ ఎ కన్వీనర్గా ఆదిలాబాద్ వెళ్ళాను, కరీంనగర్ మొత్తం తిరిగాము, మిగతా కొన్ని చోట్ల తిరగడం జరిగింది. అదేవిధంగా తను రావాలి రావద్దు అనే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. రీజన్ ఏంటంటే ఒక దగ్గరికి పోయిన తర్వాత ఇంకో దగ్గరికి పోకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి అన్ని చోట్లకి తిరిగే టైము కానీ ఏది కానీ లేదు. అది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా అందరినీ కన్ఫ్యూజన్లో పెట్టి గెలిచాడు తప్ప ప్రజల మీద ప్రేమతోటి గెలవలే. మేము కూడా ఇప్పుడు ఒక మంచి క్యాండిడేట్కి నీలాంటి టికెట్ ఇద్దామని అనుకుంటే నీ మంచితనం చూసి మేము ఆలోచించుకునే టైం కూడా లేదు. ఆ పరిస్థితుల్లో ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమంలో పోటీ చేశారో అందులో బెస్ట్ ఎవరు అనేది సెలెక్ట్ చేసుకొని మేము ఇచ్చింది ఎంత తిప్పి కూడా 280 బీఫామ్లు వేలల్లో ఇచ్చినట్టయితే ఇలా కాంగ్రెస్ బీజేపీ ఉండదు. ఇక్కడ బీజేపీ అయితే మొత్తం ఊడ్చిపరేసేది. అంటే ఇది అవకాశానికి మాత్రమే ఏఐఎఫ్బి అవసరం తీరిపోయిన తర్వాత దాన్ని ఇక్కడ 1939 నుంచి అట్నే అనుకుంటున్నారు. ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్, గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కలిసేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాకు అవసరం లేదని అనుకొని ఏదో చేయబోయారు. ఆ రోజున ఎలక్షన్లో నిలబడి అధ్యక్షుడు అయిన తర్వాత, కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత రిజైన్ చేసి ఆ తర్వాత 1939లో పార్టీ పెట్టాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. 1939లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది పెట్టడం జరిగింది. ఇలా ఎవరో చెప్పినంత మాత్రం ఇంకా ఏ పార్టీ కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గెలుస్తూనే వస్తున్నాం. పోయినసారి కూడా 102 సీట్లు గెలవడం జరిగింది. లోకల్ ఎలక్షన్స్లో ఒక ఎమ్మెల్యేని కూడా గెలిచి వచ్చాము. 35 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లో మా వాళ్ళంతా కూడా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, రాజ్యసభ మెంబర్లుగా, ఎంపీలుగా పనిచేయడం జరిగింది. సో ఫైనల్గా అయితే కవిత గారు క్రెడిట్ ఇవ్వాలి. ఇద్దరం కలిసే ఉన్నాం కాబట్టి ఇద్దరికి క్రెడిటే. మొత్తానికి తెలంగాణ ప్రజల క్రెడిట్ ఇది. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, యువకులకు కావచ్చు, వాళ్ళ క్రెడిట్. ఎందుకంటే గెలిపించుకున్నది వాళ్ళకే క్రెడిట్. మా పార్టీలో మా ఇద్దరికి కాదు, ఇక్కడ ఫస్ట్ క్రెడిట్ వాళ్ళకి.